నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ప్రశాంతి బుల్డెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అట్టహాసంగా సింగిరెడ్డి సుదర్శన్ రాజ్ యాదవ్ ప్రమాణ స్వీకారం హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు గవర్నర్ భాజపా పార్టీ సభ్యురాలుగా మాట్లాడుతున్నారని ధ్వజం కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ధర్నాలు నిర్మల్లో నల్ల జెండాలతో బైక్ ర్యాలీ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి బైంసా ఎస్పీ కిరణ్ ఖారే చిత్తూరు జిల్లా కుప్పం గంగమ్మ గుడి మాజీ చైర్మన్ పార్థసారథి ఆత్మహత్య తన చావుకు 2 విలేకరులతో పాటు ఓ వ్యక్తి కారణమంటూ సెల్ఫీ సూసైడ్ వీడియో ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బైక్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చైర్మన్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నల్ల జెండాల ప్రదర్శన బైక్ ర్యాలీ తీయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటను రైతులు పండించిన యాసంగి పంటను ప్రతి గింజను బేషరతుగా కొనాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ప్రదర్శన చేయడం జరిగింది గత 4 రోజులుగా యావత్ తెలంగాణ రాష్ట్రం మరి ప్రతి ఒక్క రైతాంగం ఈరోజు రోడ్లపైకి వచ్చి మరి పోరాటం చేస్తూ ఉన్నారు ఈరోజు గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉంది రేపు 11వ తారీఖు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి కేంద్ర తెలంగాణ రైతాంగం వీరికి బుద్ధి చెప్పే విధంగా సమాయత్తం అవుతూ ఉన్నారు ఈరోజు అందులో భాగంగానే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున నల్ల జెండాల ప్రదర్శన బైక్ ర్యాలీ మరి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దానించే కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి బోడుప్పల్ నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ గారు మా టీఆర్ఎస్ పార్టీ మరి కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు మా టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి విశాల్ కృష్ణ గారు మరి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కార్యక్రమం అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు వారికి మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ర్యాలీని పెద్ద ఎత్తున తీవ్రం చేసినటువంటి అందరికీ పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ గవర్నర్ తమిళిసైపై దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు గవర్నర్ భాజపా పార్టీ సభ్యురాలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు పరిధి దాటి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత గవర్నర్ వక్రబుద్ధి బయటపడిందని ఆయన విమర్శించారు ఉగాది సందర్భంగా గవర్నర్ యాదాద్రి పర్యటనకు 20 నిమిషాల ముందు అధికారులకు సమాచారం అందించారని ఆయన అన్నారు రాజ్యాంగబద్ధంగా గవర్నర్కు ప్రోటోకాల్ నిబంధనలు మర్యాదలు కల్పిస్తామని ఆయన అన్నారు వరిధాన్యంపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి
నశించాలని చెప్పి ఈరోజు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన కార్యక్రమం. రైతు బంధు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఇంటిపై నల్ల జెండా ఎగరాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించినటువంటి దాంతో ఇవాళ మన నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 90,000 నుంచి 1,00,000 ఇండ్ల పైన ఇవాళ నల్ల జెండాలు ఎగరేయడం జరుగుతుంది. ఈ నిరసన ఢిల్లీ వరకు ఈ నిరసన సెగ తలగాలని చెప్పి మా కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరి ఇళ్లలో రైతు సమన్వయ సంఘ ప్రతి ఇంటిపైన ఈ జెండా అక్కడ ఏర్పాటు చేసుకొని నిరసన. ఇది ఏం జెండా అని అంటే ఇవాళ వరి ధాన్యం కొనుగోలు చేస్తలేదు భారతీయ జనతా పార్టీ వారు, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అని చెప్పి తెలవడానికి ఇది జెండా ఉన్న రోజులు. ఇవాళ బీజేపీ వాళ్ళకు రైతు బంధు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రైతు బంధు వస్తుంది, ఇతర రాజకీయ పార్టీ అందరికి కూడా రైతు బంధు తీసుకుంటున్నారు. మీరు వరి ధాన్యం కొనుక్కుంటే మరి మీరు ఏమైపోతారు? అందుకొరకు ఈ నిరసన ఎప్పుడో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి కూడా నిరసన తెలపడం జరిగింది. గ్రామ స్థాయి సర్పంచులు రిజల్యూషన్ చేసి ప్రధానమంత్రికి, పీయూష్ గోయల్ గారికి, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కూడా పంపడం జరిగింది. మా దగ్గర కూడా ఒకటి ఉంచుకున్నాం. మండల పరిషత్తులు కూడా తీర్మానం చేయడం జరిగింది వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని. జిల్లా పరిషత్తులు కూడా తీర్మానం చేయడం జరిగింది వరి కొనుగోలు వెంటనే చేయాలని. మున్సిపాలిటీలు అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మేము కూడా పాల్గొన్నాము. అక్కడ కూడా తీర్మానం చేయడం జరిగింది. బ్యాంక్స్, పిఎస్సిఎస్లు, డిసిసి బ్యాంకులు, డిసిఎంఎస్లు, అదేవిధంగా రైతు సమన్వయ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈ వరిధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున మన అందరం కూడా కార్యక్రమం చేయడం జరిగింది. నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిన్నటికి పార్లమెంట్ ఇవాటికి చివరి రోజు ఉన్నా భయపడి దొడ్డిదారిన నిన్న పార్లమెంట్ ఒక దినం మొదలే ముగించేసి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఢిల్లీలో ఏ విధమైన నిరసన ఇవాళ జరుగుతుందో భయపడి ఓ దిక్కుమో పెట్రోల్ ధర విపరీతం వేస్తూ ఉన్నారు, డీజిల్ ధర వేస్తూ ఉన్నారు, గ్యాస్ సిలిండర్ ధర పెంచిండ్రు. ఏది చూసినా కానీ ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ పూర్తిగా అన్యాయం చేస్తుంది. పరిపాలన ఎక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టేది లేదు, ఒక బిల్డింగ్ కట్టేది లేదు, పెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చేది లేదు. ఇదే వాళ్ళ పరిపాలన. ఈ దేశము ఎక్కడ పోవాలని చూస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఇప్పుడు ప్రతి ఇల్లు పైన నల్ల జెండా ప్రదర్శన, మేము మోటార్ సైకిల్ ర్యాలీ కూడా పార్టీకి కేటీఆర్ రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆదేశానుసారం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మండి వైఖరిని నిరసిస్తూ నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి వద్ద నుంచి నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి రైతు ఇంటిపైన నల్ల జెండాలు ఎగురవేశారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి రైతులు పండించిన పత్తి గింజలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి అల్లోల డిమాండ్ చేశారు. ఈ బైక్ ర్యాలీలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మాడుగుల రాము, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, గ్రంథాలయ చైర్మన్ పాల్గొన్నారు. వరి ధాన్యంపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని చెప్పి ఈరోజు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన కార్యక్రమం. రైతు బంధు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఇంటిపై నల్ల జెండా ఎగరాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించినటువంటి దాంతో ఇవాళ
మన నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 90,000 నుంచి 1,00,000 మరి ఇండ్ల పైన ఇవాళ నల్ల జెండాలు ఎగరేయడం జరుగుతుంది. ఈ నిరసన ఢిల్లీ వరకు ఈ నిరసన సెగ తలగాలని చెప్పి మా కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరి ఇళ్లలో రైతు సమన్వయ సంఘ ప్రతి ఇంటి పైన ఈ జెండా మరి అక్కడ ఏర్పాటు చేసుకొని నిరసన ఇది ఏం జెండా అని అంటే ఇవాళ వరి ధాన్యం కొనుగోలు చేస్తలేదు భారతీయ జనతా పార్టీ వారు, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అని చెప్పి తెలవడానికి ఇది జెండా ఉన్న రోజులు ఇవాళ బీజేపీ వాళ్ళకు రైతు బంధు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రైతు బంధు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సంచలనంగా మారిన కుప్పం గంగమ్మ గుడి మాజీ చైర్మన్ పార్థసారథి సూసైడ్ వీడియో. తన చావుకు 2 విలేకరులతో పాటు ఓ వ్యక్తి కారణమంటూ సెల్ఫీ సూసైడ్ వీడియో తీశాడు. గంగమ్మ గుడి చైర్మన్ ఇస్తామని నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బిస్తే ఏ పార్టీ వారికైనా పదవి ఇస్తారని అధికార పార్టీపై ఆరోపణ చేశారు. కరోనాతో గంగమ్మ గుడి జాతర చేయలేకపోయానని ఇంకో అవకాశం ఇవ్వమంటే ఇవ్వలేదని వాపోయాడు. పార్థసారథి రైలు కింద పడి గురువారం ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. వైసీపీ నేత పార్థసారథి సూసైడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కుప్పం గంగమ్మ గుడి చైర్మన్ పార్థసారథి ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, గంగమ్మ గుడి చైర్మన్ పదవి ఇచ్చింది 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ళు కరోనాకు జాతర చేయలేకుండా పోతున్నాయి. కనీసం ఈ సంవత్సరం ఇంకొక నెల ఉంది, చేసేసి ఇచ్చేస్తాను, ఎవరికైనా ఇచ్చకుండా అని చెప్పి అడుక్కుంటుంది. కానీ ఒప్పకుండా ఇవ్వలే. సెంధిల్ గారిని ఎంతో అడుక్కుంటే పెద్ద ఆయన ఒప్పుకోలేదు అన్నారు. పెద్ద ఆయన ఒప్పుకోని దానికి కారణమేమో నాకేమో అర్థం కాలేదు. నేనేం తప్పు చేసినా నాకు తెలియదు. కానీ నాకు చాలా అవమానం. ఈ గంగమ్మ గుడి చైర్మన్ పదవి ఇచ్చేదానికి 15 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినాను. 10 లక్షల రూపాయలు ఇచ్చి ఖర్చు చేసి బోర్డు వేసుకుని వచ్చినాను. 10 లక్షల రూపాయలు గుడికి పెయింటింగు రాళ్ళు అదంతా వేసినాను. మొత్తం 35 లక్షలు ఖర్చు అయింది. దానికి 2 ఏళ్ళుగా వడ్డీ కడతా ఉన్నాను నేను. ఈ 1 సంవత్సరం జాతర చేసి వదిలేస్తానంటే ఈలే. సంవత్సరము 6 నెలలు 2 ఏళ్ళు పార్టీకి వచ్చిన వాళ్ళకంతా పదవులు ఇస్తారు. డబ్బు ఇస్తే ఏ పార్టీ వైనకైనా పదవి ఇస్తారు. 7 ఏళ్ళుగా నేను పార్టీ కోసం కష్టపడి నా డబ్బు ఖర్చు పెట్టుకొని, చంద్రమౌళి సార్ ఉన్నప్పుడు ఇంకా నా డబ్బు ఖర్చు పెట్టుకొని నేను తిరిగితే నా తావు డబ్బు తీసుకొని నాకు పదవి ఇచ్చినారు. డబ్బు పోతే పోయింది. కనీసం ఒక జాతరన్నా చేసి వదిలేస్తానని అడుక్కుంటే కూడా ఈయనే. నా సావుకు కారణం ముఖ్యంగా దానికి కారణం ముఖ్య కారకులు ఎవరు అంటే విలేకరు, ఆంధ్రజ్యోతి విలేకరు సోము, విజయ్ భాస్కర్, కోట్ల, కొత్తపేట వీడియో ఛానల్ శివ, వీళ్ళు 3 ముఖ్య కారకులు. నా సావు కారణమే వాళ్ళే. సెంధిల్ గారిని ఇంత లేకుండా అడుకుంటే 1 నెల. సికింద్రాబాద్ బేగంపేట్ ఏరియా జీహెచ్ఎంసీలో సూపర్వైజర్పై తప్పుడు అభాండాలు చేశారు. రాములమ్మ అనే జీహెచ్ఎంసీ కార్మికురాలికి నరేష్ అనే తోటి కార్మికుడికి మధ్య జరిగిన గొడవలో బేగంపేట్ ప్రకాష్ నగర్ ఏరియా జీహెచ్ఎంసీ సూపర్వైజర్ సాయినాథ్ లేడు. అయినా రాములమ్మ సూపర్వైజర్పై తప్పుడు సమాచారం ఇచ్చింది. గతంలో కూడా వారిరువురికి గొడవ జరిగింది. రాములమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో తప్పు అని తోటి కార్మికులు మరియు బేగంపేట్ ఏరియా జీహెచ్ఎంసీ ఈ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 1000 అసలు ఎంత అడగలేదు. 500 అయితే మేము ఆయన కూడా అయితే మాకు వాళ్ళు అడగలేదు. మాకు వాళ్ళు 1000 రూపాయలు ఇవ్వని మాకేం కోర్సు పెట్టలేదు. మాకు ఇస్తే మేము పెద్దసారికే కంప్లైంట్ ఇస్తుంటాము. మాకు 1000 రూపాయలు అయితే అడగలేదు. 1000 రూపాయలు అడితే మేము కంప్లైంట్ ఇస్తుంటాము. మేము కష్టం చేసుకోవాలా, ఈయనకి 1000 రూపాయలు ఎడికెళ్ళి వచ్చేలా సారు మేము డుమ్మ కొడతాం, మా పైసలు కట్ అవుతాయి.
కరెక్ట్గా వస్తుంది, జీతం కరెక్ట్గా వస్తుంది. అయినా మేము డుమ్మాలు కొట్టుకుంటూ కష్టం చేసి ఆయనకు 1000 రూపాయలు మేము ఎందుకు ఇస్తాము? మాకేం అవసరం సార్ 1000 రూపాయలు ఆయనకి వేయనికి? ఆ 1000 రూపాయలు ఉంటే మాకు ఒక 50 కిలోల దొడ్డు బియ్యం వస్తాయి. ఆమె రామలమ్మ చెప్పింది 1000 రూపాయలు ఆడికి కొట్టించిన అబద్ధం అది. మా దగ్గర శ్రీకాంత్ ముందు చేసిండు. నేను 18 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇంతకుముందు ఇలా 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాది అప్పుడు 27 మంది గ్రూప్ ఉండే. 27 మంది గ్రూప్లలో 18 మంది, ఇంకా ఇప్పుడు 21 మంది అయ్యారు. అయినా మేము 18 సంవత్సరాల నుంచి నేను ప్రకాష్ నగర్లో చేస్తున్నా, కానీ ఏ సార్ తోటి ఇట్లా నొల్లిలు కాలేదు. మేము ఏ సూపర్వైజర్ వచ్చినా 6 నెలలకు ఒక సూపర్వైజర్ మారుతుండే అప్పుడు కూడా. కానీ అందరు సూపర్వైజర్లు మంచిగా ఉండే. కోపం పని కాకపోతే కోపం చేస్తుండే వెళ్ళిపోతుండే. మళ్ళీ తర్వాత మేమందరం మాట్లాడుకుంటుంటాం. ఇంతమంది డీసీ సార్లు వచ్చారు, ఇంతమంది కమిషనర్ సార్లు వచ్చారు, అందరు మంచిగానే చేసిపోయారు మాకు. కానీ ఏది కాదు. ఇప్పుడు ఈ ముకుందం సార్ కూడా ఆయన సలహా బతుకని ఆయన కూడా మాకు మంచిగానే మేలు చేసిండు. ఇప్పటికీ ఏ సార్ మాకు అదేంది ఇన్సూరెన్స్ చేపేయాలి. ఇప్పుడు ఈ సార్ వచ్చిన నుంచి ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది మాకు. ఎక్కడ పోయినా మాకు అన్నీ మా ఉపయోగాలే చేస్తున్నాడు ఈ సారు. కానీ ఈ మధ్య మనుషులు ఇట్లా చేస్తున్నారు పనులు. కానీ మేమైతే మా డ్యూటీ తరపున అయితే మాకు ఏ ఇబ్బంది లేదు. మేమందరం మంచిగా చేసుకుంటున్నాం పని. మనుషులు రాకపోతేనే అక్కడ వాళ్ళని పిలిచి ఆ గ్రూప్లోకి వెళ్ళి మనుషులను పిలుచుకొచ్చి ఇక్కడ చేయమని చెప్తున్నారు. ఈ గుడి కొట్టాలా. వరంగల్ కాకతీయ నగర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సింగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ సుందర్ రాజ్ కష్టానికి ఫలితం దక్కిందని, సుందర్ రాజ్ తెరాస పార్టీకి ఉద్యమానికి ఎనలేని సేవ చేశారని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మేయర్ గుండు సుధారాణి, పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, రైతు విమోచన కమిటీ చైర్మన్ నాగూర్ల వెంకన్న, అగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, రోడ్లు భవనాల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంత్, చైర్మన్ ప్రావీణ్య, స్థానిక కార్పొరేటర్లు, తెరాస నాయకులు హాజరై చైర్మన్ సుదర్శన్ రాజుకు అభినందనలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నగర మేయర్ అనిల్ కుమార్ అధ్యక్షతన నల్ల జెండాలతో నిరసన బైక్ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి గాంధీ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గాంధీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈరోజు మన రామగుండంలో మన ఎమ్మెల్యే గారు కోరకంటి చందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిన్న రైతు నిరసన దీక్ష చేశాము పెద్దపల్లి జిల్లాలో. అలాగే ఈరోజు నల్ల జెండాలతో బైక్ ర్యాలీ తీసి మన అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం సమర్పించుకున్నాము. మన తెలంగాణలో రైతులు బాగుపడాలని, రైతును రాజు చేయాలని చెప్పి మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గారు ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తున్నారు. వాళ్ళకి ఎరువులు కరెక్ట్ టైంకి సప్లై చేపిస్తున్నారు. అలాగే వాళ్ళకు పెట్టుబడి, పంట పండించడానికి పెట్టుబడి పెట్టిస్తున్నారు. పెట్టుబడి పెట్టించి ఇప్పుడు మన తెలంగాణలో కాదు మన భారతదేశంలోనే అత్యధికంగా పంట పండినది మన తెలంగాణ
మన తెలంగాణ రాష్ట్రంలోనే పంట పండించి కేంద్రానికి అప్పచెప్తే కేంద్రము వరి ధాన్యం కొనమని చెప్పేసి మొండికేస్తుంది. ఇలాంటి మొండి వైఖరి ఖచ్చితంగా ఉండకూడదు. మొండి వైఖరి నశించాలి. కేంద్రం ఖచ్చితంగా ప్రతి వరి గింజని కేంద్రం కొనాలి. ఎందుకంటే మన రైతులు దేశం బాగుపడాలంటే రైతే వెన్నెముక దేశానికి. కాబట్టి ప్రజలకు తిండి తినాలన్నా గానీ రైతు పండిస్తేనే మన ప్రతి ఒక్క ప్రజలకు అన్నం దొరుకుతుంది. ఇట్లాంటి ప్రక్రియని దేశంలో జరుగుతున్న మన మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా 3 కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పండించి ఇప్పుడు ప్రజలకు పెట్టి తర్వాత మన కేంద్ర ప్రభుత్వం కొనకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి రైతులను ఇబ్బంది పెట్టి రైతులను కష్టాల పాలు చేసేదానికి మన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి ప్రజలందరూ రైతులందరూ సహకరించి ఖచ్చితంగా కేంద్రం వరి ధాన్యం కొనేటట్టు మనము ఖచ్చితంగా నిరసన దీక్షలు తెలుపుకుందాం. మన ఎమ్మెల్యే గారు, మన కేసీఆర్ గారు, మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలకు అనుగుణంగా మేము కానీ, మా కార్పొరేటర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ ప్రతి ఒక్కరూ ఈ నిరసన దీక్షలో పాల్గొని దీక్షని విజయవంతం చేయాల్సిందిగా మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాము. ప్రజలు శ్రీరామనవమి, రంజాన్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని బైంసా ఏఎస్పీ కిరణ్ కారే అన్నారు. శుక్రవారం ముతోల్ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ హాల్ను ప్రారంభించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులకు ఇబ్బందులు కలగకుండా చూడడానికి సబ్ డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ హాళ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లలో గార్డెన్లను ఏర్పాటు చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముతల్ సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ తిరుపతి, ఏఎస్ఐలు దేవారావు, దిగంబర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. मुदल पुलिस स्टेशन में यहाँ पे रिसेप्शन सेंटर का इनॉग्रेशन किया गया। इसके अंदर यहाँ पे मुदल इंस्पेक्टर विनोद और मुदल एसआई तिरुपति और साथ में ऑन एएसआई एंड कांस्टेबल के कंट्रीब्यूशन के थ्रू यहाँ पे मुदल में एक रिसेप्शन सेंटर यहाँ पे शुरू किया है। रिसेप्शन सेंटर का पर्पज़ है ताकि जो भी यहाँ पे लोग कोई भी आता है, कोई भी ग्रीवेंसेस कंप्लेंट लेके आता है तो उनको एक प्रॉपरली इमीडिएट सर्विस, एक यूनिफॉर्म सर्विस डिलीवरी दी जाए, उनको एक प्रॉपरली बैठने के लिए जगह मिले और उनके सारी ग्रीवेंसेस एड्रेस हो। इसी हिसाब से पूरे भैंसा सब डिवीजन में सारे पुलिस स्टेशन में हम इंफ्रास्ट्रक्चर बिल्डअप कर रहे हैं, जैसे कि वेटिंग रूम हो, रिसेप्शन हो, सेक्शन इंचार्ज के लिए रूम हो या बाकी भी जो स्मॉल गार्डन एक्टिविटीज़ हो, रोड्स कंस्ट्रक्शन हो, क्वार्टर्स हो, इसके बारे में हम डेवलपमेंट करें। तो मैं सभी लोगों पुलिस की तरफ से पूरा प्रॉपरली किया जा रहा है। साथ में मैं सभी मीडिया पर्सन के थ्रू कहना चाहता हूँ कि आने वाली जो रामनवमी है और साथ में जो रमजान सेलिब्रेशन है उस टाइम पे सभी लोग पुलिस को कोऑपरेट करें। पुलिस ने जो भी गाइडलाइंस दी है उस हिसाब से सारे प्रोसेशन या कोई भी किसी तरह का सेलिब्रेशन हो होना चाहिए। इसमें किसी भी तरह का पुलिस के अगेंस्ट जो वायलेशन करता है तो उनके खिलाफ पुलिस की तरफ से एक सख्त एक्शन लिया जाएगा। ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా సింగిరెడ్డి సుదర్శన్ రాజ్ యాదవ్ ప్రమాణ స్వీకారం. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు. తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. గవర్నర్ భాజపా పార్టీ సభ్యురాలుగా మాట్లాడుతున్నారని ధ్వజం. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ధర్నాలు. నిర్మల్లో నల్ల జెండాలతో బైక్ ర్యాలీ. ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి. బైంసా ఏఎస్పీ కిరణ్ కారే. చిత్తూరు
జిల్లా కుప్పం గంగమ్మ గుడి మాజీ చైర్మన్ పార్థసారథి ఆత్మహత్య. తన చావుకు 2 విలేకరులతో పాటు ఓ వ్యక్తి కారణమంటూ సెల్ఫీ సూసైడ్ వీడియో. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీట్ న్యూస్. లక్ష్యం సమాజహితం.